హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా అండి, మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి నేను మా హస్బెండ్ కోసం అయితే ఒక గిఫ్ట్ తీసుకున్నాను. కానీ అది నెక్స్ట్ డే వచ్చింది. అది అంటే ఆర్డర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే డెలివరీ అయ్యింది. ఇంకా మా హస్బెండ్ ఓపెన్ చేయమని పర్లేదు నువ్వే ఓపెన్ చేసేసి అన్నారు. ఇంకా అందుకే నేను ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇవాళ మీతో కూడా షేర్ చేస్తున్నామని చూపిస్తున్నాను. మా ఇద్దరికని గిఫ్ట్ పెట్టుకున్నాను, అంటే సేమ్ కావాలని. చూపిస్తారా ఏం పెట్టాను? సేమ్ కలర్ వాచెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. అవి వచ్చేసరికి నేను పెట్టింది 21కి వస్తాయి అనుకున్నాను. 20 మా యానివర్సరీ కాబట్టి ఇది 24 వచ్చింది. ఇంక నెక్స్ట్ నేనే ఓపెన్ అయితే చేసేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చిందో ఒకసారి, నీట్గా ఉందో లేదో. అనుకున్నట్టే వచ్చిందండి. చాలా అయితే చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఈ కవర్ కూడా తీసేయాలా? కవర్ కూడా తీసి క్లారిటీ బాగా వచ్చింది. తీయాలా అంటే తీస్తే క్లారిటీ కనిపించింది. ఎండలు అయితే మండిపోతున్నాయి. ఎట్లా ఉందో చోట కొట్టేస్తుంది. ఇదండి మా హస్బెండ్కి అయితే ఇది నాది చూపిస్తాను. సేమ్ ఇదే అండి, ఇద్దరు సేమ్ ఒకటే కలరు. కానీ చాలా బాగా వచ్చింది, నీట్గా అయితే అనుకున్నట్టే వచ్చిందంటే డిఫరెంట్ ఏ లేదు. నేను ఎలా చూసానో అలాగైతే వచ్చింది. నచ్చాయా నీకు? బాగున్నాయా? చెప్పు. వాయిస్ బాగున్నాయంట. మా హస్బెండ్ కూడా చెప్తున్నాడు బాగున్నాయి అంటున్నాడు. బాగున్నాయి కదండి, మీరు కూడా నచ్చితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఒకసారి నేను హ్యాండ్ కూడా పెట్టుకొని చూస్తానండి. కొంచెం చాలా బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా నీట్గా నాకైతే బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా పెట్టుకొని చూపిస్తాను. ఒక ఫోటో అయితే పెడతాను నేను మా హస్బెండ్కి. వాళ్ళు ఇవ్వడం కూడా చూడండి ఎంత నీట్గా, ఎటువంటి క్రాక్ లేకుండా నీట్గా మనకి ఇచ్చి పంపించారు. చాలా అయితే చాలా బాగుంది. ఓకే అండి, మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసిన, అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే అండి, బై బాయ్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందు వీడియో చూసారు కదండి, అది వచ్చి ముందు నేను అది యానివర్సరీ అయిపోయిన నెక్స్ట్ డే రోజు అది వీడియో షూట్ చేశాను. అంటే నేను ముందుగానే బుక్ చేశానండి, కానీ అది వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది. మాది 22 అయితే నాకు 20కే డెస్టినేషన్ చూపించింది, కానీ నాకు వచ్చేసరికి 24 అయిపోయింది. 4కి వచ్చింది. ఇంకా వాళ్ళైతే నేను చేశాను. అదే అండి, ఇంకా మా యానివర్సరీ రోజు అయితే నేనైతే శారీ అయితే వేసేసుకొని నెక్స్ట్ ఫస్ట్ వచ్చి తలస్నానం చేసి దేవుడు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. బిర్యానీ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ కొంచెం సేమియా కూడా చేశాను. అంటే స్వీట్ అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి చేసుకుంటే మంచిదే కాబట్టి స్వీట్ అయితే కొంచెం చేసేసుకున్నాను. అంటే కేక్స్ అటువంటి కోసమే అలవాటు అయితే చాలా తక్కువ అండి. అందుకనైతే కొంచెం స్వీట్ సేమియా అయితే చేశాను. చాలా అంటే కొంచెమే చేశాను కాబట్టి చాలా టేస్ట్గా వచ్చింది. అంటే అలాంటప్పుడే మంచిగా టేస్ట్ వస్తుంది కదండి. ఎక్కువ చేసినప్పుడు అయితే మంచిగా అనిపించదు. ఇలా తక్కువ చాలా టేస్ట్ అయితే మంచిగా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి ఇంకా బిర్యానీ అయితే ఒక పక్క అవుతూ ఉంది. ఇలా మా హస్బెండ్ కూడా రెడీ అవ్వమంటున్నాను, వీడియో షూట్ చేసుకుందాము అంటే అయితే రెడీ అవ్వలేదు. నేనే ఇంకా ఫైనల్గా అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే నీకు ఒక గిఫ్ట్ తీసుకున్నా అంటే, ముందు ఎప్పుడైనా అండి గిఫ్ట్ తీసుకునేటప్పుడు నాకు నచ్చదండి, తొందరగా అసలు నచ్చదు సరిగ్గా. అంటే సరిగ్గా ఆయన సెలెక్షన్ అయితే బాగుంటుంది, కానీ నాకు తెచ్చుకునేదే నాకు పెద్దగా నచ్చదు. అంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురైనా మంచిగా బాగుంది అంటే ఓకే, లేదు ఎవరైనా ఒక్కరైనా బాగాలేదంటే అది రిటర్న్ ఇచ్చేస్తాను. నాకు అస్సలు నిద్ర పట్టదు, అట్లా ఉంటుంది. అందుకని మా హస్బెండ్ అయితే నీకేం కావాలో నేను తీసుకుంటాను, కానీ నేను కొనను అంటారు. నీకేం కావాలో నాకు ఫోన్పే అంటే ఫోన్ ఇచ్చేసేస్తారు. ఇంకా నీకేం కావాలో నాకు
ఇంకా వాళ్ళు అది తీసుకో అంటారే తప్ప ఎప్పుడైతే తేరు. అంటే కొన్ని ఎటువంటి అంటే నాకు అడ్జస్ట్ అయ్యే మాత్రం తెస్తా. అంటే వాచెస్ అంటే ఆల్రెడీ నేను మా హస్బెండ్ చూసినప్పుడు మామూలుగా అడుగుతారు ఇది బాగుందా అంటే ఇంకా ఓకే నాకు బాగుంది అన్న దాన్ని బుక్ చేస్తాను. కానీ ఈసారి అయితే నాకు చెప్పకుండా మంచిగా ఒకటైతే బుక్ తీసుకొచ్చారు. అయితే నాకే ఫుల్ అసలు ఎంత హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ. చాలా అయితే చాలా నచ్చింది. ఎందుకంటే అందులో మా హస్బెండ్ నేను లేకుండా షాపింగ్ అది గోల్డ్ తీసుకున్నారు. నేను లేకుండా షాపింగ్ అయితే అస్సలు ఎప్పుడు చేయరు గోల్డ్ షాపింగ్. ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను. నాకైతే మంచిగా అనిపించింది. ఇంక ఫైనల్గా అయితే బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం బిర్యానీ చేసేసాను. నెక్స్ట్ వచ్చి ఇంకా పాయసం అది కూడా రెడీ అయిపోయిందండి. నేను దీంట్లోకి వచ్చి కర్రీస్ వచ్చి గోంగూర చేశాను. పెరుగు అంటే గోంగూర సరిపోయేది కాబట్టి పెరుగు అయితే మా పిల్లలు పెరుగు లేని అస్సలు తింటారు. రైస్ అయితే ఇంకా మేము 4 మెంబర్స్ కూర్చేసుకొని తింటున్నాము. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కొంచెం రైస్ అయితే ఇచ్చేసేసాము. అంటే పైన ఉంటారు మా అత్తమ్మ వాళ్ళకైతే ఇచ్చేసేసాము. మేము నలుగురం అయితే ఫైనల్గా అయితే కూర్చుంటున్నాం. ఇప్పుడైతే కొంచెం పని తగ్గిందిలేండి. అంతకుముందు అయితే అసలు నేనే పెట్టాలి పిల్లలకి. ఇప్పుడైతే వాళ్ళంతా వాళ్ళే తినేస్తున్నారు. చాలా వరకు తగ్గింది పని. అంటే వాళ్ళు తినేస్తే నాకు ఇప్పుడు టైం సేవ్ అవుద్ది. కానీ మనం పెడితే కొంచెం మంచిగా తింటారు కాబట్టి అప్పుడప్పుడు పెడుతుంటాను అంతే అండి. ఇంక ఫైనల్గా అయితే మా హస్బెండ్ రెడీ అవ్వు నేను నీకు ఒక గిఫ్ట్ తీసుకున్నాను అంటా ఉన్నారు. సో అసలు ఫస్ట్లో నాకు తెలియదు అంటే ఏం గిఫ్ట్ తీసుకున్నారో నాకు తెలియదు. అప్పటికప్పుడు చెప్తున్నాను నువ్వు రెడీ అవ్వు. ఫస్ట్లో అంతా నీకు ఏం తీసుకోలేదు ఈసారి మనీ కుదరలేదు అంటే అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అంటా ఉన్నారు. సర్లే నేను కూడా లైట్గా తీసుకున్నాను. ఇంక ఫైనల్ ప్రతి ఇయర్ కంపల్సరీగా నా యానివర్సరీ కంపల్సరీగా మా హస్బెండ్ అయితే గిఫ్ట్ చేస్తారు. బర్త్డేకి కానీ యానివర్సరీ నేనే ఇవ్వను పెద్దగా, కానీ మా హస్బెండ్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా ఫైనల్గా ఇదిగోండి గిఫ్ట్ అయితే ఇస్తాం. పాయసం అయితే తిన్నాను. చాలా టేస్టీగా ఉంది పాయసం అయితే. ఇంకా అదిగోండి మా హస్బెండ్ అయితే గోల్డ్ బాక్స్ చూడగానే ఏంది ఇట్లా ఉంది అని అనుకున్నాను. ఇంకా నన్నైతే ఓపెన్ చేసేయమన్నారు. నేనైతే ఓపెన్ చేసుకుంటూ ఉన్నాను. నిదానంగా చేస్తున్నాను చూడండి. అది అంటే ప్యాకింగ్ చేయలేదు, ఇంట్లో వాటితో చేసేసారు మా హస్బెండ్ అయితే. అంటే అక్కడ గోల్డ్ కదని మామూలుగా ఏమైనా తీసుకుంటే బయట ప్యాకింగ్ చేసుకొస్తారు కాబట్టి ఇక్కడ మన ఊరిలో పెద్దగా ప్యాకింగ్ చేసే అంతే ఉండదు కాబట్టి మా హస్బెండే కొంచెం అదేవిధంగా ప్యాక్ అయితే చేసేసారు. ఏంది ఇంత గట్టిగా చేసేస్తున్నావు అని అడుగుతున్నాను. నువ్వు తిప్పబ్బా అంటా ఉన్నారు మా హస్బెండ్ అయితే. ఇంకా అట్లాగే కొంచెం ఇట్లా లైట్గా చెప్పుకుంటూ ఉన్నాను నిదానంగా. నాకైతే ఇది తీసుకొస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయలేదండి. అంటే నాకు అంటే అది నేను తీసుకున్న ఇదైతే ఏంది ఆల్ అవుట్ ఉంది అని అది కూడా ఇంకోటి ఫీల్ అయ్యాను. ఏంది ఆల్ అవుట్ ప్రాంక్ ఏం చేస్తున్నాడు అది అక్కడ ఏం లేదు కదా కావాలని చెప్తున్నావు అంటే లేదు నువ్వు చూడు అంటున్నాడు. లాస్ట్కి అయితే బాక్స్ అయితే నాకు చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుందో. చూడండి ఓపెన్ చేసి చూసేసరికి నాకైతే ఫుల్ హ్యాపీ అండి. రింగ్ అయితే ఇచ్చారండి. అసలు అందులో ఆ రింగ్ మోడల్ కూడా అండి నా దగ్గర కూడా అట్లాంటి మోడల్ లేదు. అసలు ఎంత బాగుందంటే మోడల్ డిజైన్ నాకైతే చాలా బాగా నచ్చేసేసింది. చూడండి అందులో నేను ఎందుకంటే మా గోల్డ్ షాపింగ్ చేయాలంటే నా సైజు అంటే వేల్ సైజెస్ ఉంటాయి కదా అవి కూడా కరెక్ట్గా ఫిట్ అయిందండి. సైజు అంత బాగా తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు అంటే ఫిట్ అంటే సైజు ఉండాలి. ఇప్పుడు వాచెస్ ఏమైనా చైన్స్ అటువంటివి అనుకోండి ఏదోటి సరిపోయేది కరెక్ట్గా. కానీ ఇట్లా తీసుకునేసరికి చూడండి నాకైతే బాగా నచ్చేసింది. మీరు కూడా చూడండి. అది నచ్చితే నాకు కామెంట్ చేయండి ఎంత బాగుందో చూడండి గిఫ్ట్. మా హస్బెండ్ 3 గ్రామ్స్ అంటే తీసుకున్నారు. అమౌంట్ ఎంత అన్నారు 25 ఎంత అయింది. 3 గ్రామ్స్ తీసుకొని చాలా బాగుంది. నాకు అయితే మంచిగా ఫిట్ కరెక్ట్గా సైజు కూడా సరిపోయిందండి. చూడండి మా హస్బెండ్ పెడుతున్నారు చూడండి కరెక్ట్గా సరిపోయిందంటే ఎట్లా చూసారంటే నా ఆల్రెడీ ఒక రింగ్ ఉంది. ఆ రింగ్ బీరువాలో అంటే మామూలుగా ఉంటుంది అది తీసుకెళ్ళి దాన్ని ఆది ప్రకారం చేయించారంట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మీకు నా రింగ్ అయితే నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేసేసేయండి. అదేవిధంగా చూడండి పక్కన సైజు ఆ సైజు ఆ మోడల్స్ అంటే కొంచెం పాత మోడల్సే ఉంటాయి. పెద్ద అంటే లేటెస్ట్ అట్లాగే ఉండదు. ఇది ఒకసారి కూడా చెప్పాను మా హస్బెండ్ ఇట్లా స్టోన్స్ ఉండేది తీసుకోవాలి అన్నాను. అనేసరికి కావాలా మా హస్బెండ్ అయితే తీసుకున్నాడు. నాకైతే మంచిగా అనిపించేసిందండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకుని అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా చిన్నోడు కూడా చెప్తున్నాడు ఇదిగోండి మా పెద్దోడి వీడియో తీస్తున్నాడు. అసలు వీడియో సరిగ్గా తీయడం మా పెద్దోడు తీస్తున్నాడు. అదిగోండి మా చిన్నోడు కూడా చెప్తున్నాడు లైక్ చేసి షేర్ కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినైతే ఇట్లా ఏమన్నా నేను సరిగ్గా చూడండి అంతే అండి. ఓకే అండి బాయ్ అండి.